ఈ శ్రేష్టమైన జన్మదినాన్ని మాకు ఇచ్చినావు కదా. ఈ దినంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ముఖ్యమంత్రి గారి కొరకును మంత్రివర్గ అందరి కొరకును వారు చేపట్టనున్న కార్యక్రమాలన్నిటి కొరకే వలన ఎన్నిక చేయబడినటువంటి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఈ ప్రేమను పక్షులకు పేదవారి అనగానే వారి కష్టంలో నష్టంలో ఉన్న వారి అక్కర్గల వారి దయగలిగి వారి ప్రవర్తించినట్లు ప్రభువారికి సహాయం చేయాలి. పాలకులకు నీకు జ్ఞానమిస్తే కానీ నిజమైన నీతివంతమైన న్యాయమైన పరిపాలన మనం చేయలేదు. నీవే వారికి తగిన జ్ఞానం తెచ్చి ఈ ప్రభుత్వాలను చేపట్టే కార్యక్రమాలు సఫలపరచాలి. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం ద్వారా మేలు కలిగి చేయలేదు. ముఖ్యంగా బోధ నియమిత వస్తువులు బట్టి మా ప్రాంతీయ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని బట్టి వారి యొక్క పాలనలో ఉన్న గ్రామంలో పట్టణములు వాటన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంది. ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె యేసుక్రీస్తు అను తన నామమును ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక వేసినాడని తలంచి ఆయన అనేక బోధనలు చేసి అనేక రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని సైతం లేపి మానవ విశ్వాసము దేవుని పైన ఉండాలి, మనుషుల పైన స్థలాల పైన కాదు, కట్టబడిన మందిరాల పైన కాదు అని బోధించిన బోధకుడు యేసుప్రభు. ఆయన మరణిస్తూ సర్వలోక పాప క్షమాపణ కొరకు రక్షణార్థమై తన రక్తాన్ని చెల్లించి దేవుడు ప్రతి మానవుని పాపాన్ని క్షమించాలని, ప్రతి మానవుడు ఈశ్వరులకు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమార్తెగా దేవుడు అంగీకరించాలని ఆయన ప్రార్థన సలిపినారు. అలాంటి ఒక మహోన్నతమైన దైవ కుమారుని జన్మదినంగా ఈ దినాన్ని మనం స్మరించడం మనందరికీ సంతోషదాయకం, అది దీవెనకరం. ఈ దినాల్లో ఈ గోదావరి పట్టణంలో లేని, తెలంగాణ రాష్ట్రంలో లేని, భారతదేశంలో లేని యావత్ మానవులకు దేవుడు ఆయనే ఆత్మస్వరూపి, ఆయన నమ్మకించుట మాత్రమే మానవుడికి ముక్తి దొరుకుతుంది అనే సందేశం పేద ప్రజలను, ఆకలి కొన్న వారిని, పక్కన కలిగిన వారిని, విధవలందరూ పరామర్శించడంలో దేవుడి ప్రేమ కనపరచి ఆయన చిత్తమును నెరవేర్చడం ద్వారా మనము ధన్యులము కావాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు చేపట్టి మీరందరూ దీవించబడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్, శంకర్ నగర్, అచ్చంపల్లి. ప్రియమైన దేవులారా, 2023వ సంవత్సరపు క్రిస్మస్ ఉత్సవంలోనికి ప్రభు పేరున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభు పుట్టిన దినముగా ఈ దినాన్ని మనం జరుపుకోవడంలో గొప్ప ప్రత్యేకత మనం సంతరించుకుంటున్నాం. ఆ ప్రత్యేకత ఏమనగా, దేవుడు అనబడిన వాడు ఆయన దగ్గరకు మనుషులను రావాలని కోరుకోలేదు, కానీ బలహీనుడైన మాపి అయిన మానవుని తన దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేయడంలో దేవుడే తను తాను ప్రత్యక్షపరచుకొని నరావతారిగా ఈ లోకానికి వచ్చి మానవులు తన యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా అట్లా విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవనంలో ప్రవేశించే ఆ గొప్ప స్థితిని క్రీస్తు యేసులో దేవుడు కలుగజేశాడు. యేసు ప్రభువు జీవించిన ఆయుష్కాలం 33.5 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాల ఆయుష్కాలము ఆయన తన తల్లిదండ్రి ఆధీనంలో బ్రతికినాడు. అది 3.5 సంవత్సరాలు ఆయన దైవ పరిచర్య జరిగించి మతముల చేత, ఆచారముల చేత, నా
ఉన్నటువంటి పరిస్థితిలో ఆరాధన అనేది ఆత్మ సంబంధమైనదని, దేవుడు అనబడిన వాడు నిరుక్తి అనగా ఆకారం లేనివాడు అని లాలి లాలి అదనంగా మెలాలు కూడా వెళ్ళొచ్చాను కాబట్టి నాకు చాలా ఇదైపోయింది రోజు. ఎందుకనే మన చర్చి క్లీనింగ్ విషయంలో కూడా ఈ డెకరేషన్ విషయంలో
ఈ డెకరేషన్ మనం చూస్తుంటేనే అర్థమవుతుంది, ఊరికనే కాదు ఇది. రాజులకు రాజుకుంటున్న పాట పాడుతూ రాజులకు రాజుకుంటున్న రారేసుగా మనం వెళ్ళదాము. రాజులకు రాజుకుంటున్న చిన్న గ్రీటింగ్స్ రవీంద్ర రెడ్డి గారు తెలియజేస్తారు. సుదర్శన్ రెడ్డి గారు, మీ అందరిలో పండుగ వాతావరణాన్ని జరుపుకోవడాన్ని ఆనందిస్తూ వారి తరపున ఈరోజు కేక్ని మీకు పంపిణీ చేయడం జరిగింది. వారి తరపున మరోసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కానీ, ఫాదర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్ కానీ, కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.